సో రేషన్ కార్డు వారికి ఊహించని షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం. ఉచిత సరుకుల పంపిణీని ఆపేసిన ఎన్నికల సంఘం. అవును, ఉచిత సరుకుల పంపిణీని అయితే ఆపేసింది. ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన ఎన్నికల సంఘం. నిలిచిపోయిన తోఫా పంపిణీ. ముస్లింలు పర్వదినం రంజాన్ సందర్భంగా ప్రభుత్వానికి ఈసీ కీలక నిబంధన విధించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని త్రోసిపుచ్చుతూ నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. రంజాన్ పండుగ సందర్భంగా 4,50,000 మంది ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్కు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఈసీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రతి ఏటా ప్రభుత్వం రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘానికి అనుమతి కోరుతూ అభ్యర్థించింది. తోఫా పంపిణీ కోసం అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వలేదని చెప్పింది. అయితే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా అందించనుందని చెప్పి తెలిపిందనమాట. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికంగా వెల్లడించలేదు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రంజాన్ తోఫా ఎన్నికలు కూడా అయితే ఆపేసిందనమాట పంపిణీ చేయడానికి. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవైతే పంపిణీ చేస్తారని చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.